ఈరోజు జాగ్రత్తగా మీరు మాటలు వినండి. దేవుని యొక్క కృపని, దేవుని యొక్క శక్తిని మనందరం కూడా పొందుకోవాలి. నామక క్రైస్తత్వం నుంచి బయటికి రాకపోతే మన ముందున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. మన ముందు రాబోతున్న దినాలు చాలా భయంకరమైనవి. వాటన్నిటినీ తప్పించుకోవాలనే దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రయాస ఇది నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు. వాటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి అని దేవుడు చాలా విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది జాగ్రత్తగా మెలకు కలిగి మనం క్యాచ్ చేస్తే అది మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన ఆత్మ రక్షణలోనికి, జీవములోనికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఏది నిర్లక్ష్యం చేయొద్దండి. ఒక క్రైస్తవుడి యొక్క గొప్పతనం ఏంటో మీకు అర్థం కావాలి. పిరికి వారిగా, అనాథలుగా, దిక్కులేని వారిగా మనం మాట్లాడకూడదు. మన పక్షాన ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మన ప్రేమిస్తున్నవాడు, మన మీద అధికారిగా, తండ్రిగా ఉన్నవాడు బలవంతుడు. ఆయన ఏ విషయంలో కూడా మనం భయపడిన అవసరం లేదు. మన పితరుల కాలం నుంచి అసలు దేవుణ్ణి ఎలా ఆరాధించేవారో తెలుసా? అసలు దేవుడి కొరకంట మన పితరుల కాలం నుంచి దేవుని యొక్క వెతుకులాట అయితే మనిషి హృదయంలో ఉందండి. దేవుని యొక్క దేవుడు ఎక్కడ, ఏమిటి అని వెతుకులాట. ఆ వెతికే క్రమంలో మనిషి కొన్ని ఫోటోలు పెట్టుకొని, కొన్ని బొమ్మలు పెట్టుకొని దీనిలో దేవుడు ఉన్నాడేమో. ఈరోజు క్రైస్తవులుగా మనమైనా, ఆ రోజు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలైనా వారు కొన్ని విగ్రహాలు పెట్టారు. ఈరోజు ఇక్కడ ఉన్న విషయం గురించి నేను మాట్లాడటలేదు. ఆ రోజు ఇశ్రాయేలీల యొక్క కాలంలో వారు కూడా చాలా విగ్రహాలు, దేవుణ్ణి ఆరాధించే వారు కూడా విగ్రహాలు పెట్టారు. అంటే వారు కూడా దానిలో దేవత్వం ఉందని, దానిలో దేవుడు ఉన్నాడు అని దూడను చేసి ఏం చేశారమ్మా? ఏంటంట? మిమ్మల్ని అందరినీ రక్షించి ఈరోజు మీకు నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఇతనే అని దేన్ని చేశారు? దూడను చేశారు. వారు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారంటే ఆ దూడలో, విగ్రహంలో వెతుకుతున్నారు. ఆ కాలం నుంచి ఈ కాలంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటే ఆ దేవుని యొక్క చూడాలి ఆయన్ని అని చెప్పి మనిషి అంట ఇదిగో వాళ్ళు బంగారం అంతా కరగబెట్టి వారి చెవులివి, ముక్కులివి అన్నీ తీసి పోత పోస్తే ఒక ఏమొచ్చిందంట? దూడ ఆకారం వచ్చిందంట. ఆ రోజు దేవుని ఆరాధించే ఈ ప్రజలందరూ కూడా వెళ్ళి, నీవే మమ్ములని చెరలో నుంచి విడిపించిన వాడు నీవే, మమ్మల్ని కాపాడిన వాడు నీవే. ఎక్కడ చూస్తున్నారు దేవుణ్ణి? దూడలో చూస్తున్నారు. ఆ రోజు నుంచి కూడా మనిషి దానిలో వెతుకుతున్నాడు దేవుణ్ణి. కానీ ఈరోజు ఆ దేవుణ్ణి మనం స్పష్టంగా చూడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒక సందర్భంలో యేసు ప్రభు సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమరీ స్త్రీకి యేసు ప్రభుకి జరిగిన సంభాషణలో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వాక్య భాగం. మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది అని. అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కొందరేమన్నా ఆ కొండ మీదకి వెళ్ళి ఆరాధించమని, కొందరేమన్నా ఎక్కడ ఆరాధించమని. ఆ దినాల్లో రాజులుగా పరిపాలించే వారికి కూడా ఈ యూదులు, ఇశ్రాయేలీలు ఒకరు మిక్స్ అయిపోతారని ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి మీరు ఇక్కడ ఆరాధించండి అని చెప్పారు. ఆరాధించే స్థలం అంటే అక్కడుంది, ఇక్కడుంది, ఎక్కడుంది? ఈరోజు కూడా క్రైస్తవుడు కూడా మన పాత పద్ధతుల్లోనే మొక్కుబడులు చేసుకొని చాలా దూరం వెళుతున్నారు.
ఎక్కడికో ఆ పేరు నాకు కొన్ని తెలియదు. చాలా దూరం వెళ్ళి క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను. ఈరోజు ఎక్కడ వెతుకుతున్నారు అంటే, ఎక్కడ వెతకాలో ఈరోజు క్రైస్తవుడికి అర్థం కాలేదు. దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారో కూడా వారికి అర్థం కాలేదు. వెతుకుతున్నారు. కానీ ఆ వెతుకుతున్న దేవుని గురించి మీకు కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. బైబిల్ చెప్తుంది, పూర్వకాలము నుండి దేవుడంట నానా విధాలుగా మాట్లాడిన దేవుడు. ఒకసారి మీరు చూడొచ్చు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా, అదిగో పూర్వకాలములలో దేవుడంట నానా సమయాల్లో, నానా అంటే రకరకాల విధాలుగా, ఆయా ప్రదేశాల్లో ఆయా విధాలుగా ఆయన మాట్లాడేవాడంట. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఆ రోజు దేవుడు తన పిల్లలను నడిపించటానికి మేఘస్తంభములో నుండి వారితో నడిచాడు, అగ్ని స్తంభములో నుండి వారితో నడిచాడు. ఆ యొక్క 10 ఆజ్ఞలను వారికిచ్చి ఆ మధ్యలో వారితో నడిచాడు. అంటే ఇక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, పూర్వ దినములలో యేసు ప్రభు ఇప్పుడు పుట్టాడు అని నువ్వు నేను మాట్లాడుతున్నామేమో. ఈ 2024 సంవత్సరాల ఈ కథ, దీన్ని మనం మాట్లాడుతున్నామేమో, ఈ హిస్టరీని. ఇది కాదు. బైబిల్ చెప్తుంది పూర్వకాలములలో యేసు ప్రభువు ఈ భూమి మీదకి రాక ముందు విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇదిగో ఈ అంత్యకాలమందు, ఈ చివరి దినముల్లో కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మన మధ్యలో ఉన్నాడు ఆయన. పూర్వకాలములో పితరులు వెతుకుతూ ఉన్నారు, ఇదిగో ఈ దూడలో ఉన్నాడేమో అని రకరకాల వాళ్ళు విగ్రహాలని కలగజేసుకొని ఇశ్రాయేలీ జనాంగం కూడా దేవుని యొక్క కార్యాలన్నీ చూసి కూడా వాళ్ళు కఠిన హృదయులై రకరకాలుగా సేవించారు కదా. ఆ దినం మాట్లాడిన ఆయన ఈరోజు సశరీరుడిగా మనమెందుకు వచ్చి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇదే నిజమైన క్రిస్మస్. పూర్వకాలంలో నానా విధాలుగా మాట్లాడిన ఆ దేవుడే ఈరోజు సశరీరుడిగా మన మధ్యలోనికి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వెతుకుతున్నది దేనిలో వెతుకుతున్నావు? ఆయన మనతో మాట్లాడటానికి మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన ఎక్కడుంటాడంట? నీతోనూ నీలో ఉంటాడు ఆయన. ఎక్కడో వెతుకుతున్నావేమో, ఆ కొండ మీద కాదు. వారు అంటున్నారు, ఇక్కడ సమరీ స్త్రీ అంటుంది యేసు ప్రభుతో, అయ్యా మా పితరులు చెప్పారు మాకు. ఏమని చెప్పారమ్మా నీకు? ఈ పర్వతమునందు ఆరాధించాలి, యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఆరాధించాలి అని అన్నీ చెప్పుకుంటూ వచ్చారు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు అసలు ఎలా ఆరాధించాలని చెప్తున్నాడు? అమ్మా అదిగో ఒక కాలము వచ్చుచున్నది, వచ్చే ఉంది ఇప్పుడు. ఆ రోజు చెప్తున్నా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు అక్కడికి వెళ్ళి ఆ పర్వతం మీద అయినను యెరూషలేములోకి వెళ్ళి అక్కడైనను మీరు ఆరాధింపరు. ఏమంటే మనందరం వెళ్ళి ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళి యెరూషలేము దేవాలయంలో ఆరాధించాలా? ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలి? ఎక్కడ కొండ మీదకి వెళ్ళి ఆరాధించాలా మనం? పూర్వకాలంలో నానా విధాలుగా మాట్లాడిన ఆ దేవుడు సశరీరుడుగా మన మధ్యకి దిగి వచ్చాడు. ఆయన ఆరాధించే వారి గురించి చెప్తున్నాడు. అమ్మా ఏమంటున్నాడు? ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేములోనైనను మీరు తండ్రిని
ఆరాధింపరు. నా మాట నమ్మండి. మీరు తెలియనిది దేన్నో పెట్టుకొని మీరు ఆరాధిస్తున్నారు. మీరు మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తాం. దేన్ని ఆరాధిస్తున్నాం? మనం దేన్ని పట్టుకొని ఈరోజు దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలని ఎన్ని మార్గాలు వెతుకుతుంటున్నాం. దాన్ని బట్టి ఆయన ఆరాధింపడు. ఆరాధన ఆయనకి చేరుకోదు. పితరుల దినములో ఉన్న ప్రభు పితరులు వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయన పరలోకంలో ఉన్నాడు. అక్కడికి వెళితే ఆయన కనిపిస్తాడేమో మనకి. ఆయన అక్కడ ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాం. ఆయన స్వరం మనకేలా వినిపిస్తుంది అని ప్రభు చాలా దూరంగా ఉన్నాడు అని మన పితరులు వెతికారు. కానీ దేవుడు ఈరోజు మనందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అంటే, అసలు ఎవరు యేసు? ఈరోజు లోకములో యేసు దేవుడా? యేసు దేవుడా? తండ్రి దేవుడా? అసలు ఎవరు దేవుడు? బైబిల్ ఏమైనా చెప్పుందా? యేసు ప్రభు నేను దేవుణ్ణి అని ఏమైనా చెప్పాడా అని రకరకాల వాదనలు ఉన్నాయి. ఈరోజు క్రిస్మస్. యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చిన సందర్భాన్ని మనం సంవత్సరానికి ఒక్కసారిగా కాదు, ప్రతి దినము కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ పబ్లిక్గా అనౌన్స్ చేసింది కనుక ఒక దినాన ఈ దినంగా మనం వచ్చాం. ఆయన ఎప్పుడు వచ్చాడు అనేది పక్కన పెట్టండి. 24, 23 వచ్చాడా, ఆగస్టు వచ్చాడా, సెప్టెంబర్ వచ్చాడా, ఇది కాదు అసలు మనకు కావాల్సింది. ఆయన వచ్చాడా లేదా అనేది ముఖ్యం. ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడా లేదా అనేది ముఖ్యం. ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు, ఎవరు ఈ యేసు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఒక విషయం అడిగారు, అన్న యేసు ప్రభు నిజంగా ఆయన దేవుడేనా? మనం ఆరాధించవలసింది యేసునా లేకపోతే తండ్రినా? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా, ఈయన కుమారుడైన యేసుక్రీస్తు కదా, తండ్రిని ఆరాధించాలా కుమారుని ఆరాధించాలా? ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్న మనందరిలో కూడా ఉన్న సందేహం ఇది కాదంటారా? ఎవరో నీతో మాట్లాడినప్పుడు నిజమే కదా, యేసు ప్రభు ఎప్పుడు కూడా తండ్రి చిత్తమే నేను చేస్తున్నానని చెప్తున్నాడే, ఆయన పంపిస్తే నేను వచ్చానని చెప్తున్నాడే. అయ్యా రేపు రాకడ సమయం ఎప్పుడు అంటే అది తండ్రి స్వాధీనంలో ఉందని చెప్తున్నాడే. అన్ని తండ్రి 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 అంటున్నాడే. మరి ఈయన కాదా? అసలు ఈయన కాదా? ఈయన ఎవరు? యేసు. ఈరోజు మనం ఆరాధించవచ్చా? ఆరాధించడానికి అసలు ఆయన యోగ్యుడా కాదా అనే విషయాన్ని, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదిలో ఉన్న ఆ దేవుడే ఈరోజు మన ముందు ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు ఆయనే. ఆదిలో ఏ దేవుడైతే తన ప్రవక్తల ద్వారా మాట్లాడుకుంటూ ఆ జనాంగాన్ని మేఘస్తంభంలో అగ్ని స్తంభంలో ఉండి నడిపించాడో, వారికి ప్రతి కొదువ తీర్చుకుంటూ పదాజ్ఞలు ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో నడవటానికి ఆ దినం ఏ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడో ఆ ప్రభువే ఇదిగో సశరీరుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో, ఆయనే ఈయనని మనం ఎలా చెప్పగలము అని ఒక సందేహం ఉంటే చూడండి, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ మాట నుండి జాగ్రత్తగా చూడండి. ఆది యందు వాక్యము. అమ్మ నా వైపు చూడండి ఒక్కసారి. ఆది యందు వాక్యము. వాక్కు అంటే దేవుని మాట. ఆదిలో ఆదాముతో మాట్లాడిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, ఈ విధంగా చూస్తే తన ప్రవక్తలు అందరితో మాట్లాడిన దేవుడు. అందుకే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, అక్కడ ఏమన్నాడు? ఆది యందు వాక్కు ఉండెను. వాక్కు మాట. జాగ్రత్త, మీరు చూడాలి. వాక్కు, నేను ఇప్పుడు ఏదైతే వాక్కు పలుకుతున్నానో దేవుని వాక్కు ఆదిలో ప్రతి మనిషి దగ్గర వారి ముందుకి ఇది ప్రత్యక్షమవుతూనే ఉంది. ఆ వాక్కు ద్వారానే సర్వ సృష్టిని నిర్మాణం చేశాడు దేవుడు. ఈ వాక్కు ద్వారానే ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, ఈ భూమిలో ఉన్న వాటిని, ఆకాశంలో ఉన్న వాటిని, సముద్రంలో ఉన్న వాటిని, సమస్త జీవరాశిని సృజించినది ఈ వాక్కే. ఇక్కడ రాస్తున్నాడు, ఆది యందు ఆ వాక్కు ఉండెను. ఆ వాక్కు ఎవరిది?
అది దేవుని యొద్ద ఉండినంటే వాక్యం ఎవరిది? దేవునిది. అది ఇప్పుడు నేను మీతో మాట్లాడాను, మాట మీ దగ్గరికి వచ్చిందా లేదా? మీ చెవుల్లోకి వెళ్ళిందా లేదా? ఎవరిదా మాట? నేను మాట్లాడితే అది నా మాట. అర్థమవుతుందా? తల్లి పిల్లలని మందలిస్తుంది, ఎవరి మాట అది? తల్లి మాట. అది ఇక్కడ ఆది యందు వాక్కు ఉంది, మాట ఉంది. ఆ మాట దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. జాగ్రత్తగా గమనించాలి. ఆ మాటే దేవుడు, ఆ వాక్యమే, ఆ మాటే దేవుడు. అందుకే ఆ వాక్కు పలకగా భూమి నిర్మాణమైంది. ఆ మాట పలకగా, ఎందుకంటే ఒక్క విషయం గమనించండి, నేనున్నాను, నేను నా మాట ఒకటా లేకపోతే రెండు వేరు వేరా? రెండు ఒకటే. నేను నా మాట ఒకటే. నా మాట వేరు, నేను వేరు కాదు. నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో నా మాటకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. ఈ మాటకి రెస్పెక్ట్ ఎవరు వాడు, నాకు రెస్పెక్ట్ ఎవడు. కనుక ఈ మాట నేనైనా ఒకటే. ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఆది యందు వాక్కు ఉండెను, వాక్యము దేవునిలో, దేవునితో, దేవుడిలో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే, ఆదిలో ఉన్న సర్వ సృష్టిని సృజించిన ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ఎవరు? యేసు. ఆదిలో వాక్కైన యేసు. ఆదిలో ఏదైతే సర్వలోకాన్ని సృష్టించిన వాక్కు ఉందో అదే వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని ఇదిగో ఈ భూమి మీదకు వచ్చాడు. ఆరాధనకి యోగ్యుడు. ఈరోజు ఒకవేళ యేసు ప్రభువే దేవుడా కాదా అనే సందేహాలు ఉంటే ఒకటి రెండు మీరు చూపించవచ్చు. మీలో ఉన్న ఒక సందేహాలని మనం చూడటానికి యేసు ప్రభువే ఆ శక్తిమంతుడని మరొకసారి రిఫరెన్స్ చూపించండి. మరొక చాట చాలా ఉన్నాయి. రోమాపత్రిక, అదే కాదు బైబిల్ గ్రంథంలో ఆయన నేనే అనే విషయాన్ని ఒకటి కాదు బోలెడు ఉన్నాయి. ఈరోజు ఎవరో వచ్చి మీ హృదయంలో ఉన్న దేవుడు క్రీస్తు యందు విశ్వాసాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమనుకుంటున్నావు? ఎంతమంది నన్ను అడిగారో తెలుసా? పూర్వకాలం నుంచి ప్రభువును ఎరిగి ఆరాధిస్తున్న పిల్లలు కూడా ఈరోజు నిజమా కాదా, ఇది మేము వెళుతున్న మార్గం సరైనదా కాదా, యేసు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అంటే మనకి ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం? ఇది లేకుండా ఏం ఆరాధన చేస్తున్నాం? అసలు మన ఆరాధన ఆయన వద్దకు వెళుతుందా? ఏమి ఉంటున్నావు? ఒక నామక క్రైస్తవులాగా ఒక ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోతే ఏదో సంబరాలు చేసుకొని కేక్ కటింగ్లు చేసుకొని క్రిస్మస్ అయిపోయిందని ఈ ఆనందం రేపు ఉదయానికి కంప్లీట్ అయ్యే ఆనందం కాదు. ఇదే ఎప్పుడు ఉండాలి, ఆనందించండి ఆనందించండి అని. నేను చాలా ఇష్టపడేది ఒక్కటే, నా లైఫ్లో ఏదైతే నేను కలిగి ఉంటానో చివరి గడి వరకు అదే కలిగి ఉండాలి. హెచ్చు తగ్గు నాకు ఇష్టం ఉండదు. మనందరి జీవితాల్లో కూడా ఏదో పండగ వాతావరణం ఒక్కరోజు ఆనందానికి సంబరపడిపోవటం కాదు. నీ ఆనందం అనేది నీ హృదయ అంతరంగాల్లోంచి ఉప్పొంగాలది. అది ఎవరు చెరిపివేయలేని ఆ ఆనందంతో మనం ముందుకు కొనసాగాలి. అంతేగాని పండగ పూట ఏదో వేసుకొని అప్పులు చేసి అంతా చేసిన ప్రార్థన పెట్టాను ఇదిగో అప్పులాడు వచ్చాడని ఏడ్చే క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఎవరు చేయమన్నాడు? ఆయన అడిగాడా? అమ్మ నా కూడికి పెట్టు, అప్పు చెయ్యి అని చెప్పాడా నీకు? నీ హృదయం నీ కలిగిన దాంతో నువ్వు ఆరాధించు, నీ కలిగిన దాంతో సువార్త ప్రకటించు, నీ కలిగిన దాంతో క్రీస్తు యొక్క రాకడ గురించి ఆనందంగా తెలియచేయి. లేని దాన్ని నువ్వు క్రియేట్ చేసుకొని ఎక్కడిదో ఏదో చేసుకొని ఇబ్బంది పడి క్రీస్తు నామానికి అవమానం తెచ్చే విధంగా ఉండటానికి దేవుడు ఇష్టపడడు. గుర్తుపెట్టుకోవాలి. రోమాపత్రికలో ఒకసారి చదవండి, 9వ అధ్యాయము 4వ వాక్య భాగం. రోమాపత్రిక 9:4. ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారములు వాగ్దానాలు వీరివి.
పితరులందరూ కూడా వీరివారు శరీరమును బట్టి అయితే యేసు క్రీస్తు వీరిలో పుట్టెను. గమనించండి, శరీరమును బట్టి అయితే ఈయన ఎక్కడ పుట్టాడు? ఇశ్రాయేలు జనాంగములో పుట్టెను. ఈయన అమ్మా వినండి, ఎక్కడ పుట్టాడంటే ఈయన ఇశ్రాయేలు జనాంగాల్లో శరీరాన్ని బట్టి ఆయన అక్కడ పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడి అయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు యేసు? ఎన్నో విషయాలు ఉన్నాయి, నువ్వు సందేహపడక్కర్లేదు. ఏమంటున్నాడు గుర్తుందా? ఆయనే శరీరాన్ని బట్టి ఇశ్రాయేలీయుల యొక్క జాతిలో నుండి ఆయన ఉద్భవించాడు. ఎవరు? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు కనుక ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నీలో సందేహాలు అక్కర్లే. అసంపూర్ణమైన దేవుడికి నచ్చదు. ఈ రోజు వరకు ఒకవేళ అలాంటి సందేహం వాక్యం చదివేటప్పుడు, నువ్వు మరొకరితో మాట్లాడేటప్పుడు ఒకవేళ సందేహంతో సందిగ్ధంతో నువ్వు అదే విధానంతో ఒకవేళ నడిచిన వాడు అయితే ఇప్పుడు వరకు నిన్ను బట్టి దేవుడు నిన్ను ఆనందించలేదు. గుర్తుపెట్టుకోవాలి. సందేహం రాకూడదు. సందేహం ఉంటే మనం సందేహాన్ని తీర్చుకోవాలి దేవుడి వాక్యం దగ్గరికి వెళ్ళి. రాలేదమ్మా? అడిగినప్పుడు నీకు అనుమానం రాలేదా? నిజం చెప్పండి. మీరు వాక్యం చదువుతూ ఉన్న సమయంలో యేసు గురించి ఇదే పదే చదువుతున్నప్పుడు ఇదేంటి ఈయన ఎలా అంటున్నాడు? నా చేతుల్లో ఏది లేదంటాడేంటి? నేను ఏదైతే చూస్తున్నానో తండ్రి ఏం చేయటం నేను చూచితునో నేను అదే కానీ నేనేమి చేయటం లేదని చెప్తాడేంటి యేసు ప్రభు? అంటే ఈయన వాళ్ళు ఏం కాదా? అసలు ఈయనేం కాదా? ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా. అవిశ్వాసము పాపము. అవిశ్వాసం పాపం. ఏదో ఆరాధించామని నలుగురు చేస్తున్నారని మనము చేస్తున్నామా క్రిస్మస్? వాళ్ళు కొత్త బట్టలు అయితే మనము కొత్త బట్టలా? దేనికి? నిజమైన ఆనందం నీలో ఉన్నప్పుడు ఏం కట్టుకుంటావో కట్టుకో. నిజమైన ఆనందం నీలో లేనప్పుడు నువ్వు చేసేది ఏది కూడా ప్రయోజనము కాదు. అది దేవుని నామానికి అవమానకరమే. గుర్తుపెట్టుకోండి. నువ్వే ఆడంబరం చేసినా, ఏ బట్టలు వేసుకున్నా, ఏ పండగ చేసినా, నిజంగా ప్రభువును నువ్వు ఎరగకపోతే నువ్వు చేసేదంతా కూడా అది ఒక దినాన దేవుని నామానికి అవమానం కలిగిస్తుంది. సత్యవాక్యాన్ని నేర్చుకొని సత్యంలో స్తంభాలుగా నిలబడాలి. మనం స్తంభాలమని చెప్పాడు ఆయన. ఎవరు స్తంభాలు? ఎవరమ్మా? సత్యానికి మనం స్తంభాలు. గత దినంలో చెప్పలేదా మీకు? ఏమని చెప్పావు? సత్యమునకు వారు స్తంభములు, ఆధారము. మనం కదా, మనం నిలబడితే కదా సంఘం నిలబడేది, మనం నిలబడితే కదా సమాజం నిలబడేది. ఈరోజు ఒకసారి గమనించండి, సత్యానికి స్తంభాలుగా ఇదిగో యేసు లోకానికి నువ్వు పరిచయం చేసే వ్యక్తివైన నీవు స్తంభంగా నువ్వు నిలబడు. ఈ స్తంభమే పిల్లరే ఊగిపోతే ఎలా నిలబడుతుందండి? ఇదిగో నీ దేవుడు అని ధైర్యంగా ప్రకటించు అని చెప్పాడు. ఏమని ప్రకటించమన్నాడు? ఈయనే నీ దేవుడు అని సియోను స్వార్థ ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించు, భయపడకుండా ప్రకటించు. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణమునకు ప్రకటించి. ఈరోజు కూడా ఆ ఆదిలో ఉన్న దేవుడు, ఆదిలో వాక్కై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఈరోజు మన ముందు ఆత్మస్వరూపిగా ఉంటున్న ఆ దేవుణ్ణి నీవు కూడా ధైర్యంగా ప్రకటించు. ఆ రోజే ఈ రోజైనా సరే ఎందుకు ప్రకటించలేకపోతున్నామంటే ఆయన ఎవరో సందేహం. ఆయన ఎవరో? తనతో పాటు యేసు ప్రభు తిరిగినంత కాలం కూడా శిష్యులకు అర్థం కాలేదు ఎవరో. ఏమన్నారు సమయంలో వీరు? ఎవరంది? అన్యులా? శిష్యులు అంటున్నారు. యేసు ప్రభుతో తిరిగి, యేసు ప్రభు దగ్గర అద్భుతాలు చూసి, యేసు ప్రభుల దగ్గర స్వస్థత కార్యాలు చూసి, సత్యనాలు లేపడం చూసి, అన్నీ చూసినా ఈ శిష్యులు ఏం మాట్లాడారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వీరంటారు,
ఈయన ఎవరో? ఈ సముద్రము, గాలి, సముద్రము ఈయనకి లోబడుచుడే. అప్పుడు తెలిసిందేమో, సముద్రము ఆగు, తుఫాను ఆగు అనగానే సముద్రం నెమ్మలమైపోయిందంట. ఏంటి ఇంత సముద్రం, ఇంత తుఫాను? ఆయన మాట్లాడిన మాటకి ఇలా తగ్గిపోగానే వీళ్ళు ఎన్నాళ్ళు తిరిగి వీళ్ళు అనుకుంటారు ఆయన్ని. ఈయన ఎవరో, ఎవరో యేసు ఎవరో? అదేనా మన సద్య? ఇదేనా? ఎలా ఉండేనా మన క్రిస్మస్ చేసుకునేది? ఇదేనా ప్రభుని ఆరాధన? క్రిస్మస్ అంటే ప్రభుని ఆరాధించడం. ఇదే ఎలా ఆరాధించేది మనం? అసంపూర్ణమైనది, గుడ్డిది, లోపము కలిగినది దేవుని యొక్క లెక్కలోనికి రాదు. నీ అటెండెన్స్ లేనట్టే దానిలో. ఎంత అటెండెన్స్ ఉందో మందే. అటెండెన్స్ లెక్కలోనికి లోపము కలిగినది లెక్కకు రాదు. లేటుగా వచ్చి క్లాసు జరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి ప్రజెంట్ మేడం అంటే, ఒకవేళ ఈ మేడం అలా అయిపోయి టిక్కోహో ఇది ఫేవర్గా ఎలా వేసిందేమో. ఈ మధ్య అంతా డిజిటల్. ఎలాగా? డిజిటల్. వెళ్ళే టైంలోనికి ప్రిన్సి ఆ యూనివర్సిటీలో బెంగళూరులో, అరే మీ అటెండెన్స్ ఎలా ఉంటుంది అంటే అంత డిజిటల్. ఒక్క సెకండు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వెంటనే లాగిన్ అవ్వాలి, వీళ్ళు అవ్వాలి. అవ్వకపోతే అది క్లోజ్ అయిపోయింది, ఆబ్సెంటే, ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఈరోజు మనం కూడా చూడండి, బోల్డ్ ప్రెజెంట్ ఉంది మనకి. అబ్బో ఎప్పటి నుంచోనో ప్రభులో ఉన్నాం, ఎప్పటి నుంచో ప్రభుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం. లోపము కలిగినది లెక్కలోనికి రాదు. లోపము లేకుండా అసలు నువ్వు ఏమేం చేసావో ఒకసారి నోట్ చేసుకో. ఎంత ప్రజెంట్ పడింది, ఎన్ని క్రిస్మస్లు జరిగిపోయాయి, ఎంత ఖర్చు పెట్టావు, ఎన్ని బట్టలు తీసావు చెప్పండి. సగమా లోకాన్ని చూసి అంటారు కదా, ఏదో చూసి ఏదో వాతలు పెట్టుకోకూడదంట. ఏం చూసి ఏంటంట, అది దాని సార్లు బాగున్నాయి, దానికి అలా ఉంది, దీనికి ఎలా ఉంది, మనం కూడా అలా ఉండాలి అని మనం ఏదో ఈ ప్రయోగాలు చేస్తే ఒళ్ళు కాలిపోయిద్ది కదా. ఏదో చూసి మనం ఏదో చేయాలని కాదు, ఏదో చేస్తున్నప్పుడు దానిలో లోపం కలిగితే ఆ లోపాన్ని వారు సరిచేసే ప్రయత్నంగా నీవు సరిగా నువ్వు నిలబడాలి. మన వాళ్ళు అడిగారు, అన్న క్రిస్మస్ ట్రీలు పెట్టదాం, ఇవి డెకరేషన్ చేద్దాం, ఇది చేద్దాం అన్నారు. డెకరేషన్ ఇక్కడ చేయాలి అని చెప్పారు. డెకరేషన్ ఇక్కడ చేద్దాం మనం. అదేంటి వాళ్ళందరూ అలా, వాళ్ళు ఏదనుకున్నారో. కానీ మన పిల్లలు కూడా అమ్మ అలా కాదంటే వింటారా వీరు? వాళ్ళు చేయటం లేదా, వీళ్ళు చేయటం లేదా, అన్నీ ఎలా చెప్తారు, అన్నీ ఇంత స్ట్రిక్ట్ అయితే ఎవరు చేస్తారు ప్రార్థన, ఇంత స్ట్రిక్ట్ అయితే ఎవరు ఉంటారు? మరి పిల్లలు చూసి 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 అలవాటైపోయి. మార్చడానికి ఈరోజు మనం నిలబడితే ఏలు పెట్టి చూపించేవాళ్ళు, విమర్శించేవారు, మన మాట చెప్తున్నప్పుడు ఇది కఠినమైన బోధ, ఇదెవడు వినగలడయ్యా అని వెళ్ళిపోతున్న వారు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సంఘం, ఈ కాపరి ఆయన, తన బాధ్యత ఆయనే చూసుకుంటాడు. ఒకరు పడిపోవుట, ఒకటి లేచుట నా పనే, నువ్వు బోధించో. ఒకటి పడిపోవుట, నిలుచుట అది సొంత యజమానుని పనే. ఎవడు సొంత యజమానుడు? ఆయన పని. నువ్వు బోధించో, ఆయన వాక్యాన్ని ప్రకటించాలి, నిలబడాలి. నువ్వు నిలబడి చూడు. నువ్వు తండ్రిగా, తల్లిగా నీ కుటుంబంలో నువ్వు నిలబడలేవా? పిల్లలకి చెప్తే ఎలా అవుతావు? నువ్వు నిలబడితే కదా పిల్లలు నిలబడేది, నువ్వు చూపిస్తే కదా పిల్లలకి మాదిరి చూపించేది, నువ్వు నిలబడితే కదా నీ స్నేహితులు రేపు చూసేది. సమాజంలో పరిస్థితుల్లో మనం వెంట వెళ్ళిపోవటం కాదండి, నిలబడి చూపించో. అలంకరణ, బాహ్య అలంకరణగా కాక ఈ చేసే ఈ అలంకరణగా, దీన్ని బట్టి దేవుడు సంబరాలు చేసుకో. యెరూషలేము మందిరాన్ని చూసే ఆయన ఏం చేశాడు? కన్నీరు కట్టే. బాగా కట్టారే,
సొలొమోను మందిరం బంగారము వెండి వజ్రాలతో కట్టాడే మందిరాన్ని చూసి యేసు ప్రభు ఎందుకు సంతోషించడు? అసూయ? మందిరాన్ని చూసి ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు ఆయన? అలంకరణ అది కాదయ్యా, అలంకరణ ఇదే. నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకో. మనకేమిచ్చాడో రక్షణ, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన బలమేంటో. సిలువ మీద బట్టలు లేకుండా వేలాడదీసిన ఒక వేసు కనబడుస్తున్నాడు మనిషి. రాయబడి ఉంది, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన పూజ నిరంతరము స్తోత్రార్హుడు, నిరంతరము స్తోత్రార్హుడు. గమనించండి, ఆ యేసు 2020 ఆ వాక్యమయ్యున్న దేవుడు, మనుషుల యొక్క పరిస్థితి చూసిన దేవుడు, ఆయనే దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాక్కుగా ఉన్నాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడి అన్నీ చెప్పాడు. ఎప్పుడు వాళ్ళ హృదయము పాపంతో నిండిపోయి అంటున్నాడు కదా ఆయన. ఎల్లప్పుడూ వారి హృదయము, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపు, ఊహ అంతయు కేవలము చెడ్డది అని దేవుడు ఇక దీన్ని క్రమపరచాలి అంటే ఇక ఏ విధంగా కాదు అని చెప్పి మన మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్న కనికరం, మనందరం కూడా ఆయనతో ఉండాలి అని, ఆయనతో యుగయుగాలు ఉండాలని దేవుని యొక్క ఒక మహా సంకల్పంతో ఆయనే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. గత దినాలు చదివాం ఆయన భూమి దిగి వచ్చాడు అని. ఎక్కడ చదివాం అది? ఏ పరిస్థితులు ఆయన దిగి వచ్చాడని చదివాం? చూడు ఒకసారి పదాన్ని, ఆయన దిగి వచ్చాడు, పుట్టాడు అనే పదాన్ని పక్కన పెట్టాడు. శరీరాన్ని బట్టి ఇశ్రాయేలు జనాంగంలో ఆయన జన్మించాడు, ఈయనకి పుట్టాడని ఇక్కడ పదాన్ని నువ్వు వాడటం కాదు. ఆయన దిగి వచ్చాడు. ఏం చూసి దిగి వచ్చాడో తెలుసా? లోకంలో ఉన్న పరిస్థితి చూసి, మనిషి ఊహలు, మనిషి ఆలోచన, మనిషి తలంపులు అంతా పాపముతో ఉందని ఎరిగి, ఇది ప్రవక్తల ద్వారానో మరొక ద్వారానో ఇది సాధ్యమయ్యేది కాదు, నేనే సర్వ పాప పరిహారంగా నా ప్రాణం పెట్టాలి అని ఆయనే భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. చదవండి ఎలా దిగి వచ్చాడు. నేను ఐగుప్తులో ఉన్నా, అదిగో ప్రజలంతా బాధపడుతున్నారు. ఈరోజు కూడా ప్రభు కావాలి, దేవుడు కావాలని భక్తులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. భక్తులు లోకంలో విస్తరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా భక్తి ఉంది. ఆ భక్తులు బాధ, ఆ భక్తులు దేవుణ్ణి చేరుకోలేని పరిస్థితి, ఆ భక్తుల యొక్క ఎతుకులాట. కావాలి, దేవుడు కావాలి. ఇది కాదు, ఆయన ఒకటి ఉంది. ఈరోజు భూమి, ఆకాశం ఇవన్నీ కూడా ఏమిటి? ఇదంతా చూస్తున్నప్పుడు ఒక ఆశ్చర్యం కలుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా క్రియేట్ అయినాయి అని మాట్లాడిన బైబిల్ అలా చెప్పలేదు. దేవుడు తన వాక్కు ద్వారా సమస్తాన్ని కలిగించెను అని. ఆకాశంలోనంట ఎలా ఉందంట? నక్షత్రాలు మనకు కొన్ని కనబడితే అవి సైజు ఎంత ఉన్నాయంట? భూమి సైజు, భూమి కన్నా పెద్ద, ఎన్నో రొట్టెలు పెద్దవి అంట. ఎన్నున్నాయి అలాంటివి? కౌంట్లెస్, లెక్క పెట్టడానికి వీలు లేవు. 1,00,000 కోటి అనే కౌంట్ కూడా లేదు. అందరి విధంగా ఉన్నాయంట. అదేం విశ్వం? అసలు ఈ విశ్వంలో ఏది కూడా ట్రాష్ అవ్వకుండా దేని పరిధిలో అవి తిరుగుతున్నాయి. నిలబడి ఉన్న మనం, కూర్చొని ఉన్న ఈ భూమి ఎంత స్పీడ్గా తిరుగుతుంది, ఏమీ కదలటల్లా. దేవుని యొక్క శక్తి. ఈ ప్రజలందరూ కూడా అలాంటి ప్రభువును కావాలి. ఇది కాదు, శాశ్వతమైనది ఒకటి ఉంది, అక్కడ చేరుకోవాలనే తపన ఆది నుండి, ఋషుల నుండి ఎంతో మంది ఆయన కావాలి అని. కానీ ఈరోజు అందరూ ఆక్రమణ మధ్య అంట ఏమని రాయబడి ఉంది అక్కడ? వాళ్ళు మొరపెడుతూ ఉండగా, నా ప్రజల యొక్క బాధను
నిశ్చయముగా నేను చూచాను. పనులలో తమ కష్టపెట్టు వారిని బట్టి, అదిగో బాగా కష్టపడుతున్నారంట, పెడుతున్నారు, వీళ్ళు కష్టపడుతున్నారు. వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఆ బాధ విన్నాడు. లోకములో పాపం వల్ల వస్తున్న భయంకరమైన శోధన. దీనిలో మనిషి హత్య చేసుకోవాలా, ఆత్మహత్య చేసుకోవాలా, అసలు ఎటు పారిపోవాలి, అసలు ఏంటి దీని గమ్యం, ఏంటి పరిస్థితి? మనిషి జీవితం ఇందుకేనా? దేవుడు ఇక్కడ బాధలు పట్టడానికి మనకి జీవితం ఇచ్చాడా? అసలు ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ రోగాలు? ఈ రోగాలు కల్పించడానికి దేవుడు మనం తీసుకుని వచ్చాడా? బైబిల్ చాలా స్పష్టంగా మనిషిని ఎందుకు తీసుకుని వచ్చాడు, ఈరోజు మనలో దేహంలో ఏలుబడి చేస్తున్న ఈ విధానం ఏంటి అనేది దేవుడు చాలా స్పష్టంగా తన లేఖనాల్లో రాసుకుంటూ వచ్చాడు. కానీ నువ్వు రోగాలతోనో, బాధతోనో, అసంతృప్తితోనో, భయంతోనో, దురాత్మలతో పీడింపబడాలనే ఉద్దేశంతో దేవుడు తీసుకురాలే. కానీ ఆ బాధల్లో, కష్టములో దేవుణ్ణి ఎదుగుతూ ఉన్నారంట. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించి, వారందరినీ అపవాది బంధకాల నుంచి విడిపించడానికి ఆ దేశములో నుండి వారిని విశాలమైన మంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి ప్రవేశపెట్టాలని నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దిగి వచ్చాడంట. ఎక్కడికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడమ్మా? పరమ కణానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. ఆదిలో ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను ఆ మహిమ కలిగిన రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. ఆయన స్తోత్రార్హుడు. నీ పైన ఈ పరిస్థితుల మధ్య వదిలిపెట్టి హృదయ అలంకరణతో నువ్వు ఆరాధించగలిగితే దేవుడు ఆనందిస్తాడు, దేవుడు బలాన్ని ఇస్తాడు, దేవుడు శక్తిని ఇస్తాడు. దేవుడు కోరుకునే ఆరాధన ఇదేనమ్మా. ఈరోజు నువ్వు చేసి హల్లెలూయా అని చేతులు ఎత్తితే ఆరాధన, సంతోషపడే వ్యక్తిగా, లోపము లేని వ్యక్తిగా నువ్వు నిలబడినప్పుడు ఆయన ఆరాధిస్తాడు. ఆ ఆరాధన దేవుడికి మహిమకరంగా ఉంటుంది. లోపాలతో చేసే ఆరాధన ఏంటి? ఎన్ని లోపాలు, ఏ లోపంతో మనం నడుస్తున్నాం? అందరూ చేస్తున్నారు, మనము క్రిస్మస్, అందరూ ఏదో చేస్తున్నారని మనం అదే చేస్తామా? నీకు తెలిస్తే నువ్వు సత్యాన్ని బోధించవా? తెలిస్తే ఒక మాదిరి చూపించవా? కష్టమే, ఇబ్బంది, అవమానమే, నిందే. మందిరంలో గత సమయంలో ఎన్నో విషయాలు మందిరంలో చేద్దాము అని అనుకున్నప్పుడు వద్దు అని నేను అన్నప్పుడు బాధపడిన వారు బోళ్ళ మంది ఉన్నారు. వ్యతిరేకించిన వారు, బాధ మనసు నొచ్చుకునేవారు కూడా ఉండకపోరు. వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలాగ ఇక్కడ పెద్ద పండగ ఏమి లేదు, అందుకే అందరు రాలేదు. పండగ ఎక్కడ? ఆ పెద్దగా ఏం చేయరు ఇక్కడ. ఏంటి పండగ చేసేది? ఏంటి పండగ అంటే ఏంటి అసలు? ఏంటండి పండగ? వండుకొని కొత్త బట్టలు వేసుకొని స్టార్ పెట్టి క్రిస్మస్ ట్రీ పెట్టి ఇదే ఆ పండగ? చాలా మంది భ్రమది, తాను ఏదో సంతోషం ఉందని. అది 3-4 ముచ్చట. ముందు ఒక రోజు, వెనక ఒక రోజు, మధ్యలో ఒక రోజు అయిపోయినట్టు అది. కానీ ఈ ఆనందాన్ని ఎవడు తీసివేయలేడు. ఈ ఆనందాన్ని పొందుకోగలిగితే ఎవడు నీ యొద్ద నుంచి దాన్ని తీసివేయలేడు. అలాంటి ఆనందంతో ప్రభుని ఆరాధించే పిల్లలు కావాలి అనేది దేవుని యొక్క ఆశ. అందుకే ఆయన 2024 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు అక్కడ దేవదూతలు వచ్చారంట. చూడు ఒక్కసారి. మరి వాక్యం చెప్పకపోతే క్రిస్మస్ ఆరాధనలాగా మళ్ళీ ఉండదేమో. మరొకసారి దానిలోకి వెళదాం. లోకాసు వార్త అన్నేంటి, ఏంటి క్రిస్మస్ ఏంటి, మెసేజ్లు ఏంటి, నూతనంగా వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. మరి ఏంటి యేసుప్రభు పుట్టింది మాత్రం చెప్పలేదు, ఏదో చెప్పారు మాకు. పుట్టింది చెప్పలేదు, అసలు ఏదేదో చెప్పారు. మాకైతే ఏమి అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. అర్థం చేసేవాడు ఆయన ఉన్నాడు. ఎవరికి ఏ విధంగా అర్థమయ్యేటట్టు చెప్పాలో ఆయన ఆల్రెడీ చెప్పాడు కూడా. నేను కాదు, మనం ఎవరు? ఓ పాత్రమే, ఓ పాత్రలో వెజల్. ఆయన వాడుకునటానికి నిలబెట్టిన ఒక పాత్ర. మనలో ఏమీ లేదు అక్కడ, మనలో జీరో. ఓ పాత్ర. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వాక్య భాగం.
యేసు ప్రభు ఈ భూమి మీదకి శరీరధారిగా ఎవరిలో జన్మించాడని రాశారు అక్కడ. శరీరాన్ని బట్టి ఇశ్రాయేలీల ప్రజలలో ఆయన జన్మించాడు, లేదా ఆయన దిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ప్రదేశంలోనికి వచ్చిన యొక్క ఆ వార్తని మరి దేవదూతలు అసలు ఏ విధంగా స్ప్రెడ్ చేశారో, ఏ విధంగా ఈ యేసు ప్రభు యొక్క మరి గుర్తుని ఏ విధంగా ప్రకటించారో ఒకసారి మనం చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందని కాచుకుంటూ ఉన్నారు. గొర్రెల కాపరులు మందలు కాసుకుంటూ ఉన్నారు. జాగ్రత్త వినండి అమ్మా. మందలు కాసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు దూత, దేవుని యొక్క దూత పరలోకము నుండి దిగి వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, ఎప్పుడైతే ఆ దూత పరలోకము నుండి దేవుని యొక్క సమాచారాన్ని తెలియజేయటానికి దూత దిగి వచ్చాడో వారు మిక్కిలి భయపడి, వారి చుట్టూ కూడా ప్రకాశమానమైన ఒక వెలుగు ప్రకాశిస్తూ ఉందంట. ఎప్పుడైతే ఈ వెలుగును చూస్తున్నారో, ఈ దేవదూతల్లో నుంచి ఒక వెలుగును చూస్తున్నారో, ఆ గొర్రెలు కాస్తున్న గొర్రెల కాపరులు భయపడిపోతూ ఉన్నారు. మరి జరగదు ఒక విచిత్రం చూసేసరికి వారికి భయం వేసింది. వెంటనే దేవునికి దూత అంటున్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, జాగ్రత్తగా గమనించాలి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఎవరికి? నీకా నాకా ఎవరికి? ఆ సృష్టిలో ఉన్న ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. ఏది మహాసంతోషం? ఏది మహాసంతోషం? ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఏదో అలిగి బొలిగు గోడలు పెట్టుకోను అది అనుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు. మహాసంతోషం వీటిలో ఉందా? ఏంటి? లేకపోతే వేసుకునే దానిలో ఉందా? దేని మరి గోల ఏంది? పండగ ఏంది? నాకు అది ఇచ్చావా, నాకు అది కొని పెట్టావా? సరే, పిల్లలు వారు కొంతమందికి అర్థం కాదు. అందుకే ప్రభు చెప్తున్నాడు కదా, నీ బాల్యకాలము నుండే నీ సృష్టికర్త ఆయన మనస్సు ఏంటో, ఆయన విధానం ఏంటో నువ్వు నేర్పో. ఈరోజు ఒకవేళ ఎదిగిన తర్వాత ప్రభువుని తెలుసుకునే విషయం అయితే అలా ఉంచుదాం. కానీ ఎప్పటి నుంచో క్రైస్తవులుగా ఉన్నాం కదా. మన పిల్లలు బాల్యకాలంలో ఉన్నప్పుడు మన క్రైస్తవులం కదా. ఏమి నేర్పాం? మహాసంతోషమేది? అల్లరా, గొడవ, నాకు ఇంతేనా క్రిస్మస్కి ఇచ్చేది, మనం చేసేది ఇంతేనా? కార్డులు పంచుకున్నారు, మెసేజ్ పెట్టుకున్నారు, ఉదయాన్ని నాకు చేశారు, శాస్త్రాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. ఇంకా హ్యాపీ క్రిస్మస్ అంటే సేమ్ టు యూ అన్నారు. ఏం సేమ్ టు యూ? ఆయనకేం క్రిస్మస్, మనకేంటో, ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో మొత్తాన్ని చాలా స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పుకుంటే ఏం రాదు, అది ఎవరు చెప్పుకోవాలో వాళ్ళు చెప్పుకోవాలి. ఇక్కడ అంటాడు, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఆ సువర్తమానాన్ని ఇదిగో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరులకి తెలియచేస్తూ ఉన్నాడు దేవుని యొక్క దూత. ఏమీ చదువు రాని వారికి అక్కడ దీని గురించి మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందో చదువుదాం. దావీదు పట్టణమందు, అవసరమైన పాయింట్లో చదువుకుంటూ వెళ్దాం, మొత్తం చదవకుండా మనకేం కావాలో ఆ టాపిక్ చదువుకుందాం. దావీదు పట్టణమందు చెప్తున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు అక్కడ చెప్తున్నాడు, మీరు భయపడవద్దు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అది చెప్తాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి అమ్మా? అభిషిక్తుడు, అభిషేకించబడిన వాడు, పంపబడినవాడు, దేవుని దగ్గర దేవుని చేత పంపబడినవాడు. చెప్తున్నాడు, దేవుని చేత పంపించబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు.
రక్షకుడుగా అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడాడు? నేడు రక్షకుడు మీ కొరకు అది పుట్టి ఉన్నాడు. రక్షకుడు, నిన్ను రక్షించేవాడు పుట్టాడు, రక్షించేవాడు దిగి వచ్చాడు. ఇది లోకమంతటికి సువర్తమానము అని చెప్పగానే వారందరూ కూడా ఏం చేశారు? వీరు ప్రయాణమై జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. అది జరిగిన కార్యము, ఇది దేవుడు మనకి తెలియచేయించినాడు అని. మనము బెత్లెహేము వరకు వెళ్ళి, వీరు వేరే దగ్గర ఉన్నారు, ఆయన వేరే ప్రదేశంలో ఉన్నాడు. అక్కడ వరకు వీరు కాలినడకన వెళ్ళి చూతము రండి అని ఒకరు ఒకరు చెప్పుకొని ఆ ప్రదేశంలోనికి వెళ్ళి మరియను యోసేపును చూచిరి. తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వాళ్ళు ఏం చేశారంటే, తనతో దేవుని యొక్క దూత ఏదైతే తెలియచేశాడో ఆ సమాచారాన్ని ప్రచురించారు అంట. అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని యొక్క సమాచారం నీకు తెలిసింది కదా, నువ్వెంతమందికి ప్రచురించావు? నీకు తెలుసు కదా సమాచారం. ఇదిగో లోకమంతటికి మహా సంతోషకరమైన శుభవార్త. ఎన్నో వార్తలు చెబుతావు. అమ్మ అక్కడ డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇక్కడ ఇది ఇచ్చారు, అది ఇచ్చారు. వాడు అడగపోయినా చెబుతావు, అడగపోయినా నువ్వు మెసేజ్లు పెడతావు. పెట్టవా? అది ఒకటే చెప్పాను, ఇంకా బోల్డ్ ఉంటాయి. చెప్తామా లేదు? మరి ఇది వారు చెప్పారంట. వారు ఒక మంచిది మనం తెలుసుకున్నప్పుడు అందరికీ పంచాలనుకుంటాం కదా. నిజంగా ఆయన మహాదేవుడే నీకు తెలిస్తే నువ్వేం పంచుతున్నావు? విలువైన డిస్కౌంట్లు అయితే విలువైన అందరికి పంచు. ఇది విలువైనది కాదు కదా, ఎవరికి పంచేది లేదు. నీకే నాకే ఒకవేళ సరిగా అర్థం కాలట్లేదేమో ఆలోచించండి. వారంట అందరికీ ప్రచురము చేసిరి. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, ఏదైతే విన్నారో, తాము కన్న వాటిని గూర్చి, ఏదైతే చూశారో వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు, దేవుని ఆరాధిస్తూ స్తోత్రము చేయుచు వాళ్ళు ప్రకటించుకుంటా వెళ్ళిపోయాడు. ఏది విన్నారో, ఏది చూశారో దాన్ని బట్టి ఏం చేశారంటే వీరు దేవుని ఆరాధించారంట, దేవుని మహింపరిచారు, దేవుని ఆరాధించారంట. ఏది నువ్వు చూసావు? కొళ్ళ ద్వారా ఆయన శక్తి ఏంటో నువ్వు చూసావే. ప్రభు గురించి ఏం ప్రకటించావు? ఏం ఆరాధిస్తున్నావు? ఆరాధించడానికి బోల్డు సందేహాలు. కానీ ఈరోజు చదువు ఒక విధంగా ప్రయోజనమైతే, అధికమైన చదువు బైబిల్ ఏం చెప్తుంది? ఆయాసకరము. అంటే ఈ అధికమైన జ్ఞానము దేవుని యొద్దకి మనల్ని రానివ్వదండి. ఏమీ తెలియని వాడికి, గొర్రెలు కాచుకునే వారికి చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చారంట, చూశారంట, అదందరికీ ప్రచురిస్తూ ప్రభుని ఆరాధించారంట. ఈరోజు చదువుకున్న మనకి ఒక్కసారి కొన్ని మాటలు చేస్తే అది విమర్శనాత్మకంగా మీకు ఉండవచ్చు. ఏమీ తెలియని పిల్లల యొక్క విశ్వాసము, అన్నీ చదువుకున్న నీ విశ్వాసమాన్ని ఒక్కసారి త్రాసులో వేస్తే ఏది తేలిపోయింది అంటారు? ఎక్కువ శాతం ఒక్కరికి 2-2 మంది కంపేర్ చేయట్లా. ఓవరాల్గా ఈ గుంపుని ఒక త్రాసులో, ఈ గుంపుని ఒక త్రాసులో వేస్తే ఏ త్రాసు తేలిపోతుంది? చదువుకొని బాగా ఉండి అన్నీ ఉండి. అందుకే అధికమైన జ్ఞానం గురించి మాట్లాడాడు. అందుకే వీరు ప్రచురించుకుంటూ వెళ్ళిపోయారంట. అందరూ అలానే ఉన్నారా? జ్ఞానులు అందరూ ఆ విధంగానే నిర్లక్ష్యం చేస్తారని అందరే కాదు. ఇక్కడ కొంతమంది జ్ఞానుల గురించి ఒక విషయం చెప్పాడు. వాళ్ళకి ఎలా? ఇక్కడ గొర్రెల కాపరికి ఏమన్నా వెళ్ళాడు, దేవదూతే దిగి వచ్చి వారితో మాట్లాడాడు. ఈరోజు కూడా దేవుని యొక్క సమాచారం చాలా మంది చదువుకొని వారు ఉన్నారు కదా, వారితో కూడా దేవుడు మాట్లాడే విధానం వేరు. నువ్వు చదువుకున్నావు కదా, నీతో మాట్లాడే విధానం వేరు. అందరికీ ఒకే విధంగా ఒకే మార్గంలో దేవుడు మాట్లాడు.
వారితో అలా మాట్లాడితే ఆ రోజు జ్ఞానులు అనేవారు ఉన్నారు. దేవుని గురించి భక్తి కలిగి దేవుని వెతికే ఒక మనసు కలిగిన జ్ఞానులు ఉన్నారు. వారికి ఎలా కనపరుచుకున్నాడు తెలుసా దేవుడు? ఒకసారి చదవండి. ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వాక్య భాగం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎలా వచ్చారు వీరంట? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఒక నక్షత్రాన్ని చూశారంట. దేవుడు వారికి ఏం కనపరిచాడు అంటే, ఎప్పుడు ఈ జ్ఞానం కలిగిన వారు కదా, ఆకాశం యొక్క ఖగోళ శాస్త్రం అదంతా బాగా ఎరిగిన వారు ఒక నక్షత్రాన్ని చూశారంట. అది ఎప్పుడు చూడని ఒక నక్షత్రము. ఆ నక్షత్రం యొక్క ప్రకాశము, ఆ నక్షత్రం యొక్క స్థితిని చూసి వారు దానిని ఇదిగో తన యొక్క గ్రంథాలు పరిశీలించారేమో, ముందుగానే యేసు ప్రభువు గురించిన ఆ వాస్తవ సత్యాలని వారు తిరగేశారేమో, కానీ అది రాగానే ఒక మహా అద్భుతం ఇక్కడ జరుగుతుంది అని ఎరిగిన ఈ జ్ఞానులంట వెంటనే నక్షత్రాన్ని చూసి, నక్షత్రము వెళుతున్న మార్గంలోనే వారు నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళుతూ ఉన్నారంట. నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? హేరోదు యూదయ దేశపు బెత్లెహేము వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. మరి అవన్నీ కూడా రాజు అన్నాడు, మాకు తెలియదు. ఒకవేళ మీకు ఎక్కడో కనుగొంటే వచ్చి మాకు చెబితే మేము ఆరాధిస్తాము అని బొంకాడు. అన్నాడా? మేము కూడా మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడున్నాడో కనుగొని జాగ్రత్తగా విచారణ చేసి తెలుసుకొనగానే రాజునైన నేను కూడా వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తెలియచేయండి అని చెప్పాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే, అబ్బా పరిపాలించే రాజు పుట్టాడా? ఈ రాజు మామూలుగా ఈ దేశాన్ని పరిపాలించే రాజు అనుకున్నాడు. ఈ రాజు నాకు రేపు కాంపిటీషన్ వస్తాడేమో, వారు ఎక్కడో సమాచారం చెప్తే ఆ రాజుని చంపి వేద్దాము అని నాకు కూడా సమాచారం తెలియచేయండి అన్నాడు ఈ హేరోదు రాజు. వీరు వెళ్ళిపోయారు జ్ఞానులు. అయితే వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు అక్కడ నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రము వీళ్ళు నడిపించుకుంటూ యేసు ప్రభు దగ్గర తీసుకుని వస్తున్నారు. వీరు బాగా నక్షత్రాన్ని దాని మీద మనసు పెడుతూ ఉండగా ఆ నక్షత్రం అంట అలానే త్రోవ చూపించుకుంటూ యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి ఆ నక్షత్రము నిలిచింది. దాని యొక్క ప్రకాశము దాని మీద వెలుగుతూ ఉండగా ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అది అక్కడ గొర్రెల కాపర్ల దగ్గర ఏం చెప్పాడు దేవుని దూత? మహా సంతోషకరమైనది అని చెప్పాడు. ఇక్కడ జ్ఞానుల దగ్గర ఏమంటున్నారు? వీళ్ళు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి మొదటిగా వారు ప్రభువును ఎరగగానే చేసింది ఏంటో తెలుసా? సాగిలపడి అంటే, సాగిల పట్టం అంటే ఎలా పడతారు? సాష్టాంగ నమస్కారమేనా? ఎలాగా? మోకాళ్ళ మీద నిలబడా, చేతుల మీద ఎలా? సాష్టాంగము అంటే అంగాలు, ప్రతి అవయవము కూడా ఆయన ముందు సాగిలపడ, అది సాష్టాంగము అంటే. అన్ని అంగాలు, అన్ని అవయవాలు, ప్రతిదీ కూడా అంటే బోర్ల పడ్డారంటారు కదా, అర్థం కావాలంటే అది. మనం మోకరించటానికే ఏది వాళ్ళు చూస్తున్నారు, ఏది మోకరించి చెడు చూస్తున్నారు. వాళ్ళు జ్ఞానులు. ఏదో మనకేదో ఇంత కొద్ది ఉంటేనే మనం ఆగటలేదు కదా, మనకున్నది చిన్నదాని మీదే ఎగిరి పడిపోతాం మనం. మోకరించడం ఇప్పుడు కాకపోతే ఏమైనా కూర్చుండి తినడా? వింటాడు ఆయన.
కానీ నీ హృదయములో చూడండి, ఆ కృతజ్ఞత ఎప్పుడైతే ఆ మహాదేవుని గుర్తుపట్టారో చూడండి, అత్యానంద అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేని గొప్ప ఆనందం మరలా ఉంది. ఆనందం, ఆ గొప్ప ఆనందం మరలా ఎందుకు రాలేదు? ఆయన నువ్వు కనుగొంటే, ఆయన నువ్వు చూస్తే, ఆయన నువ్వు తెలుసుకుంటే, ఇన్ని చేస్తున్నావా ఖర్చు పెట్టి, ఇంత క్రిస్మస్ చేస్తున్నావే, అత్యానందం నీలో ఉందా? అత్యానంద భరితులై సాష్టాంగపడ్డారంట, సాగిలపడ్డారంట ఆయన ముందెళ్ళి. ఈరోడు పిల్లాడు ఇదేంటి, ఎక్కడది ఏరియా, ఎక్కడమ్మా? హోటలా? ఇంటిలోనికి వచ్చి అది పశువుల పాకలోకి అప్పటికి వెళ్ళారా? వీళ్ళ జ్ఞానులు వచ్చేసరికి 2 years పట్టింది. 2 సంవత్సరాలు పట్టింది. జ్ఞానులు ఎత్తుక్కొని యేసు ప్రభుని చేరుకునటానికి 2 సంవత్సరాలు వెతికారు. ఈ రోజైనా నువ్వు ప్రభుని దగ్గరగా చూడాలి, ప్రభువుతో ఎక్కువ సహవాసం చేయాలని నువ్వేమైనా ఎతికావా? అసలు నువ్వేమైనా ప్రయాసపడ్డావా? 2 సంవత్సరాలు పట్టిందంట. నక్షత్రాన్ని చూసి వారు ఎంత దూరం ఉన్నారో, వీరు ఎంత దూరమో. ఇక్కడ గొర్రె కాపరులు ఏమన్నా ఇశ్రాయేల్స్, ఈ జ్ఞానులు అన్యులు. ఆ గొర్రెల కాపరులు ఇశ్రాయేలీ. వాళ్ళు వెళ్ళారు, చూశారు, అయిపోయింది. ఈ జ్ఞానులు ఎక్కడున్నారో అది పట్టుకొని దేవుడు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఈరోజు నీవు నేను ప్రభువుని తెలుసుకునటానికి అసలు ఏమన్నా కష్టపడుతున్నామండి? ఇప్పటికే సమయమైంది, కాళ్ళు నొప్పులుగా ఉండి ఆవలింతలు వస్తున్నాయి, అటు ఇటు. మరి పరిస్థితులు అత్యానందం ఉందనుకోండి, అసలు నొప్పి కూడా తెలియదండి, టైము తెలియదండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కాకపోతే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను నుంచొని మాట్లాడుతాను ఉన్నాను. ఆనందం ఏం చేస్తుందో తెలుసా? మీలో కూడా చూడండి, పిల్లల మీద ప్రేమతో తల్లి తండ్రి కష్టపడే కష్టము వారి కష్టం అనిపించదు. ఆ ప్రేమ వాళ్ళు ఎంత ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలు కూడా కష్టపడ్డా కూడా అమ్మో ఇంత కష్టపడుతున్నానే అనేది అసలు రాదు వారికి. వారంటే అక్కడికి వచ్చి ఏ విధంగా అత్యానంద భరితులై ఆయన ముందు ఇంటిలోనికి వచ్చి ఇంటిలోనికి వెళ్ళారు. అదే పెద్ద బెంగళా కాకపోయినా వీళ్ళు మంచి జ్ఞానులు అంటే, అయినా ఆ పరిస్థితి, ఆ నక్షత్రం కనుగొన్నారు. వెంటనే సాష్టాంగ పడ్డారు. మొదటిది మనం కూడా ప్రభువును నిజంగా ఎరుగుంటే ఆయనకి ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతిదీ కూడా సాగిలపడాలి. నేను అనేది చచ్చిపోవాలి. నేను, నాది అనే పదం మనలో చచ్చిపోవాలి. మన ప్రభుకి ప్రతి అవయవు కూడా సరెండర్ అయిపోవాలి. జ్ఞానులు సాష్టాంగ పడ్డారంట. ఆయనను పూజించి ఆయన్ని ఆరాధిస్తున్నారు, సాగిలి పడ్డారు. రెండవది, ఒకటి వెతుక్కుంటూ శ్రమతో ప్రభుని చేరుకున్నారు. రెండవది సాగిలి పడ్డారు. మూడవది పూజించి తన పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అంటే ఈరోజు మా దగ్గర బంగారం లేదు, బోళం లేదు, వెండి లేదు. ఈ బంగారము వెండి నేనేం అడగలేదు. ఆయన ఇప్పుడు ఏమడుగుతున్నాడు ప్రభు మనల్ని? అయా ఈ గొర్రెలు, ఈ కొండలు, ఈ మేకలు, ఇది బంగారము వెండి ఇవన్నీ నావే. ఏమడుగుతున్నాను? నీ హృదయము నాకిమ్మో, సమర్పించాలి. ఈరోజు ఏమి సమర్పించాలి మనం? ప్రాణాత్మ. ఒక్కసారి చూడండి, మన యొక్క ప్రాణము, ఆత్మ, శరీరము సజీవ యాగముగా. ఒక్కసారి ఆ పదాన్ని చదివితే ముగిద్దాం, టైము చూడండి.
సహోదరులారా, పరిశుద్ధమును చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని. ఆయనకు సమర్పించాలి. ఏమిటి ఆయన సమర్పించాలి? అందరం ఈ కానుకల దగ్గర, ఈ బంగారం దగ్గరే, దీని దగ్గరే మనం ఆగిపోయామే. అది కాదు కదా ఆయన అడుగుతుంది. ఆయన ఏమంటున్నాడు? సజీవ యాగముగా మీ శరీరములను. ఏమి సమర్పించాలి ఆయనకి? ఏ విధంగా సాగిలపడాలి? ఏ విధంగా మొక్కాలి? ఏ విధంగా పూజించాలి? అక్కడ రాయబడి ఉన్న మాట మీరు చదవగలిగితే మరలా చదువుతాం. అది సహోదరులారా, అది చెప్తున్నాడు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయినా, దేవునికి అనుకూలముగా, నీ అనుకూలం కాదు, పరిశుద్ధంగాను దేవునికి అనుకూలముగా సజీవ గంటికి బ్రతికి ఉండగానే, చచ్చిపోయిన తర్వాత దేవుడికి ఇచ్చేసేత యాగంగా అనుకుంటే కుదరదు. ఇదే చచ్చిపోయి పెట్టలో పెట్టాను, శుభ్రంగా సెంటు కొట్టేసి యాగంగా నేను ఆయన ఏదైనా చేసుకుని అన్ని అవయవాలు ఆయనకే అని అప్పుడు కాదు. ఎప్పుడు? సజీవ యాగంగా బ్రతికున్నప్పుడే. చచ్చిపోయిన నా సమాధి అక్కడ కట్టండి, దానిలో ఇదేంటి, ఇవేం కుదరదు. ఇక్కడ నువ్వు స్థలాన్ని సిద్ధపరచుకున్నావు, అవేం అక్కర్లా. ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు? సజీవ యాగముగా మీ శరీరాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని యొక్క మహా వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అమ్మా, మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా ఏమిస్తావు? నా దగ్గర డబ్బు లేదండి, బంగారం లేదండి, వెండి లేదండి, నేను అది ఇవ్వలేకపోయాను. దాని సంగతి ఏంటి? దీని సంగతి చెప్పు. ఇది ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇది ఉందా, ఇది లేదా? ఉందా? సజీవులమా మృతులమా? మరే ఉందగా. ఉన్నది ఇవ్వు. లేని దాని సంగతి ఎవరు అడిగారు నిన్ను? లేని దాని గురించి ఆ ప్రస్తావన లేదు కదా ఇక్కడ. ఆయనకి కావాల్సింది ఏంటో ఆయన ఖచ్చితంగా ఇవ్వకుండా ఆయన అడగనది నువ్వు ఇస్తే ఆయన అంగీకరించడం గుర్తుపెట్టుకోండి. ఇది ఇస్తే తర్వాత నువ్వు ఏది ఇచ్చినా ఆయన సంతోషపడతాడు. ఇది ఇస్తే ముందు సజీవ యాగముగా మీ శరీరాలను ఆయన సమర్పించుకొనుడని దేవుని యొక్క మహా వాత్సల్యతను బట్టి బతిమలాడుకొనుచున్నాను. ఎలాంటి సేవ, ఎలాంటి భక్తి, ఎలాంటి ఆరాధన, ఎలాంటి దేవుని మీద ఉన్న మొక్కువ యుక్తమైనది. అది యుక్తమైనది అంటే సరైనది, అది మంచిది, అది మనం ఆయనకి ఇవ్వాలి. అర్థమవుతుందా? ప్రభువును కనుగొన్నాం కదా, వార్త విన్నాం కదా. సజీవుడు వాక్కైన దేవుడు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఆయన మహాదేవుడు. ఆయన ముందు నువ్వు సాగిలపడు, ఆయన మొక్కు, ఆయన ఆరాధించు. సజీవ యాగముగా మీ శరీరాలని ఆయనకి సమర్పించండి. ఇది మీకు యుక్తమైనది, మీకు మంచిదయ్యా. ఇది భక్తి. అలాగ వారు ప్రభువుకి సమర్పించుకొని వెళ్ళిపోయారు. ఒకటి గొర్రె కాపరులు, గొర్రెలు కాసే కాపరులు. రెండవది జ్ఞానులు. మూడవది దేవుని యొక్క దూత. అక్కడ మనం చదవలేదు. అక్కడంట దేవుని దూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ గొల్లలతో ఆ శుభవర్తమానాన్ని తెలియచేస్తూ ఉండగా, చదవండి ఒకసారి. వెంటనే పరలోక సైన్య సమూహము. ఏంటి పరలోక సైన్యము? దేవదూతల సైన్యం. నిత్యము దేవుని రెండు రెక్కలతో వారు ఎగురుతూ, రెండు రెక్కలు కళ్ళకి కప్పుకుంటూ, రెండు రెక్కలతో కాళ్ళుని కప్పుకొని 6 రెక్కలతో దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ పరలోక సైన్య సమూహము ఏమైందంట? ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం. ఇష్టమైన మనుషులైన మనందరికీ భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని చెప్తున్నాడు. ఏమంటున్నారు వారు?
ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను అని దేవునికి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంట. ఏమండి, దేవదూతలంట అప్పుడే చూశారు ఈ యొక్క ప్రభుని. అప్పుడే చూశారంట. ఏమంటే పరలోకంలో ఉన్నారు కదా, వీళ్ళు దేవుని చూడలేదా? సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, దేవదూతలు కూడా ఇదిగో రెక్కలు కప్పుకొని ప్రభు సన్నిధిలో నిలబడ్డారంట. ఆ సైన్య సమూహము అబ్బో ప్రభుని చూసే గడియలు వచ్చి అనుకొని శరీరాన్ని ధరించుకున్న ఆ ప్రభుని చూడటానికి పరలోక సైన్య సమూహము దిగి వచ్చి ఆరాధించారు, పూజించారు, స్తుతించారు. మనకెంత ధన్యత ఇచ్చాడు కదండి. ఇంకా సందేహం ఏంటి? ఎందుకు మనం ఆరాధించలేకపోతున్నాం? ఎందుకు మనం స్తుతించలేకపోతున్నాం? ఎందుకు గొర్రెల కాపర వల్ల ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? జ్ఞానుల వల్ల ఎందుకు ఆయన్ని వెతకటలేదు? ఇంకా ఏంటి నీకు అర్థం కాకపోతే, అవునా కాదా డౌట్ ఉంటే లేఖనాలను తీసుకొని వచ్చి ఈయన ఏమై ఉన్నాడు యేసు నీకు చూపిస్తుంది కదా. వాక్యం అనే నక్షత్రం ఈరోజు చూపిస్తుంది కదా. ప్రభు అంటున్నాడు, నీవే ఒక నక్షత్రం వలె నీతి మంతులు ఎలా ఉంటారంట? ఆకాశ మండలములో ప్రకాశించే నక్షత్రాలు ఈరోజు ఈ భూమి మీద అనేక మందికి నువ్వు ప్రకటించడానికి ఒక నక్షత్రం నీవు చూపించాలని, నీవే అందరికి చూపించాలా నక్షత్రం అంట. ఈ జ్ఞానుని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళింది కదా. యా దేవుడు అంటాడు, మీరు నక్షత్రాలు. ఏమంటాడు? బుద్ధిమంతులైతే, జ్ఞానవంతులైతే, ప్రభు యొక్క వాక్యాన్ని ఎరిగిన వారైతే, ప్రభుకు సాగిలపడి ప్రభుని ఆరాధించే వ్యక్తులైతే మీరు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను ఎవరు నక్షత్రంలాగా ఎవరు ప్రకాశించి లోకములో అనేక మందిని నీతిని అనుసరించి నడిచే విధంగా ఎంత మంది అయితే ఎవరైతే తిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తాడు ఆ వ్యక్తి. నీవే ఏమన్నాడు అర్థమైందా? ఏమైందో మరొకసారి జాగ్రత్తగా నేను ముగించి వేస్తాను. లాస్ట్ ఈ చదివి నేను ముగించి వేస్తాను. ఏనండి, జాగ్రత్తగా వినండి. నీతి మార్గమును అనుసరించి, నీతి మార్గములో నీతి ఏమిటో తెలుసా? యేసు ప్రభువే నీతి. ఎవరు నీతి? దేవుని వాక్యమే నీతి. నీతిని అనుసరిస్తూ ఈరోజు ప్రభువుని ఎరిగి ప్రభుతో వెలిగింపబడి ప్రభు ఎవరో నువ్వు తెలుసుకుని నీవు నీతిని అనుసరించే వ్యక్తివి. ఏం చెప్తున్నాడో తెలుసా నీ గురించి? ఇక్కడ ఎంతమంది ఉన్నావో తెలియదు కానీ ప్రభు చెప్తున్నాడు, నీతి మంతుడు అయితే, నువ్వు నీతి మంతురాలు అయితే నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు అందరూ అనేక మంది నీతి మార్గములో నడవటానికి, అనేక మంది నీతి అయిన యేసు ప్రభు మార్గములో అనుసరించి నడిచే విధంగా ఎవరు అనేకులను త్రిప్పుదురో, ఏ వ్యక్తి, ఏ కుమార్తె, ఏ కుమారుడు, ఏ యవనస్తుడు అనేక మందిని త్రిప్పుదురో, ఆ నీతి మంతుడైన ప్రభు వైపు తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుడికి మహిమ కలుగును గాక. నక్షత్రంలాగా ఉండాలా లేదా? ఆ నక్షత్రమే జ్ఞానులు నడిపించిందే. ఈరోజు ఒక నక్షత్రంగా నువ్వు ఉన్నావే, నాకు ప్రభు తెలుసు అంటున్నావే, నేను ప్రభు నీతిలో ఉన్నాను అని చెప్తున్నావే. ఈ నక్షత్రంగా నీవు ఎంతమందికి నడిపించావు? ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చావు? ఒకసారి ఆలోచించు. నిజమైన క్రిస్మస్ అప్పుడే అనేక మంది నీతి మార్గంలోకి నడిపిస్తూ ఉండగానే పరలోకములోనంట ఒక్క వ్యక్తి రక్షణ పొందుకుంటే, ఒక వ్యక్తి పాపి నీతిమంతుడుగా మార్చబడితే ఏం జరుగుతుందంట? పరలోకములో గొప్ప ఆనందం. ఆ నక్షత్రాన్ని నీవే. నీతి మార్గంలో మనం నడుస్తూ అనేక మందిని నీతి మార్గంలో ఆయనే ఆ నక్షత్రము జ్ఞానులు తీసుకొని వచ్చి ఈ నక్షత్రమైన మనం లోకములో అనేక మందిని ఈ నీతి మార్గంలోనికి మనం తీసుకురావాలి. మనతో పాటు వారు కూడా పరలోక
ఆసీనుడైన ఆ ప్రభువుని ఆరాధించే అందరము కలిసి ఆయన సముఖంలో నిలబడతాం. ఆయన సేవించే వారిగా మనం ఉంటాం. మనకు అప్పగించిన బాధ్యత ఒకటే, ఇంటి మీద నక్షత్రం కాదు, మనమే ఒక నక్షత్రం. ఇంటి మీద స్టార్ కాదు, మనమే ఒక స్టార్. ప్రభుని ఎరిగి నీవే ఒక స్టార్. ఇంటి మీద పెట్టి కూర్చుంటే ఊరుకోడు ఆయన. ఆ రోజు దానిలో వెతికారు కదా, దూడలోను బొమ్మలోను వెతికారు. అలా వెతికితే ఊరుకోడు. నక్షత్రం అదే కదా, అదే వీళ్ళందరికీ చూపిస్తుంది అనుకుంటున్నావే, నువ్వు నక్షత్రం అనివే, నువ్వు స్టార్, నువ్వు చూపించు. దేవుడు కోరుకునేది అదే. అదే నిజమైన క్రిస్మస్. ఆ క్రీస్తులో ఉన్న ఆనందం ఏంటో నువ్వు అనుభవించాలి. ఖచ్చితంగా దేవుడు మనందరినీ మంచి నక్షత్రాలుగా ఆయన ప్రకాశింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్.